కరీంనగర్లో ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రైతులకు వచ్చేదంతా 1700 రూపాయలు, ఇలా 759 రూపాయల సబ్సిడీ ఎవరిస్తున్నారు? నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇస్తున్నది. ఇది రెట్టింపు కాదా? ఒక్కసారి చెప్పాలి. మన రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ మూత పడితే 6350 కోట్ల రూపాయలతోని దాన్ని పునరుద్ధరించింది ఎవరు? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవన్నీ వీళ్ళ కళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుల కళ్ళ కనబడతలేవు. వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడకుంటే రైతులకు వచ్చే సబ్సిడీ మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆపిస్తుంది. ఒక్క ఎకరానికి అదనంగా ఒక్క పంటకు 20,000 రూపాయలకు పైగా అదనపు భారం రైతులకు పడుతుంది. ఇలా కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద 6,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నాం. 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎప్పుడన్నా ఇచ్చిందా? ఇది రైతు ఆదాయం రెట్టింపు కాకుంటే ఏంది? ఇది ఏమనంటారు? మేము బాధ్యత దొంగసారి కొనుక్కుంటాం. ఏంది? డైరెక్ట్ చెప్పుకొని తిరుగుతున్నాము. కాంగ్రెస్ పార్టీలు బాబర్ ఫోటో పెట్టుకుంటున్నాం. మేము వద్దన్నామా? మేము వద్దలే కదా. రాముడి ఫోటో మా దేవుడు, మా ఆరాధ్య దేవుడు, మా అందాల రాముడు, మా ఆదర్శ రాముడు, అందరి రాముడు, అయోధ్య రాముడి ఫోటో పెట్టుకొని పక్క తిరుగుతాం. కరువు వస్తే ఏం చేయాలి? కరువు వస్తే చేతెత్తేస్తారా? కరువు వచ్చిందని రైతులు ఆదుకోవాలి. కరువు వచ్చినప్పుడు రైతులు నష్టపోతే ఆదుకోవాలని లేదా? ప్రత్యామ్నాయం ఎవరు చూపెట్టాలి? పాకిస్తాన్ చూపెడతారా? బంగ్లాదేశ్ చూపెడతారా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపెట్టాలి కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని చెప్పే వీళ్ళు హామీలు ఇచ్చిరా? నరేంద్ర మోడీతో మాట్లాడే 6 గ్యారెంటీలు ఇచ్చారు వీరు. చెప్పండి. మాకు 500 రూపాయలు సబ్సిడీ ఇచ్చుడు మాకు చేత కాదు. 15,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చుడు మాత్రం కానే కాదు. 2 లక్షల రుణమాఫీ మాకు కానే కాదు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ మాత్రం కానే కాదు. 200 యూనిట్ గ్యాస్ ఫ్రీ కరెంట్ మాత్రం కానే కాదు. ఈ 6 గ్యారెంటీలు అమలు చేసుడు మాకు చేత కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులను వాళ్ళ ముఖ్యమంత్రి పేరుతోని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయమని చెప్పండి. లేఖ రాయమని చెప్పండి. నేమే పోయి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి చాతగాని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మనం ఆదుకుందామని చెప్పి మేమే ఆడుకొస్తాం. వాళ్ళ కల్వన కూడా నేను చేస్తానా? ఇప్పుడు కొనుగోలు కేంద్రాలకు పోయి పోలీసు వల్ల బీఆర్ఎస్ పార్టీ గుండాల రాళ్ల దాడి తినేది ఎవరు? నేనే కదా. అరెస్ట్ అయింది ఎవరు? నేనే కదా. ఇలా వడ్ల కుప్పల మీద రైతు చనిపోతే పోయి భరోసా కల్పించింది ఎవరు? నేనే కదా. నష్టపోయిన రైతులకు క్షేత్రస్థాయిలో వెళ్లి వాళ్ళ భరోసా కల్పించింది ఎవరు? నేనే కదా. ఇలా 100 కేసులు దాదాపు 80 నుంచి 100 కేసులు ప్రజా ఉద్యమాలు చేస్తే ఉన్నది ఎవరి పేరు మీద? నా పేరు మీదే కదా. వాళ్ళకి ఎందుకు కనబడతలేదు మరి? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదన లేకుండా కేంద్రము ఇవ్వరాదు. ఇక్కడ కేంద్రం ఇవ్వాలంటే ఫస్ట్ రాష్ట్రము. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా. గతంలో బీఆర్ఎస్ పార్టీ గిదే చెప్పుకునేది 5-10 సంవత్సరాలు కేంద్రం ఇస్తుందా అన్ని ఇచ్చాక మీరే పక్కన రాదు అంటున్నారు. అన్ని కేంద్రమే ఇచ్చాక మళ్ళీ దుకాణం తెచ్చి కొత్త కేంద్రం తింటూ స్టార్ట్ చేసి గతంలో బీఆర్ఎస్ పార్టీ తీరుతూనే నాకు గరికా నాకు ఘాటికాయ పరిస్థితి. ఇలా వీళ్ళకి అదే స్టార్ట్ చేసేది. ఇలా అన్నిటికీ కేంద్రం అనక ఇంకా మొదలే కాలే. ఇంకా వాళ్ళది ఇంకా మొదలే కాలే. ఇప్పుడే కేంద్రం అనక మరి మీరు ఏమి చేయాలన్నట్టుగా అంటే చేతులు తెచ్చరిగా మొత్తం చేత కాదని చేతులు తెచ్చరిగా
ఈ నష్టపోయిన రైతులకే నష్టపరిహారం ఇచ్చే స్థితిలో మీరు లేనప్పుడు ఇలా ఆరోగ్యాన్ని ఎట్లా అమలు చేస్తారు ఇలా? మేము జరిపేటోళ్ళము, దించేటోళ్ళము, కూల్చేటోళ్ళం కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది కాంగ్రెస్ పార్టీ గతంలో మూర్ఖత్వ పార్టీ ఉండే. మేము సహకరిస్తా అంటే కూడా మా సహకారం తీసుకునే స్థితిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఎందుకంటే తెలుసు కదా పరిస్థితి. ఇవాళ వాళ్ళ గతం తెలుసు కదా మీకైతే. బీఆర్ఎస్ పార్టీ గతం తెలుసు కదా. 2 BHK అందరు 2 BHK అంటే రూమ్ లో ఏడవైనావు కానీ ఇప్పుడు 2 BHKనే మిగిలింది. 2B అంటే బాబు బేట, H అంటే హరీష్ రావు, K అంటే కవిత. వాళ్ళ పరిస్థితి వీలవుతుంది. మళ్ళా గిదే కాంగ్రెస్ వాళ్ళకి పైన 5 ఉన్నారు, వాళ్ళు మాత్రమే మిగులుతారు. 6 గ్యారెంటీలకు 6 మిగులుతారు జిల్లా. అవన్నీ ఎందుకన్నా ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫస్ట్ ఆ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిని ఎవరు వెతుకోమని రాదు. ఫస్ట్ ఆ పక్క జిల్లా వాళ్ళను, ఆ జిల్లా వాళ్ళను, ఈ జిల్లా వాళ్ళను పట్టుకొచ్చుకునేందుకు ఇక్కడ వెతుకోమని రాదు. రోజున ఓ తల్లాడుతున్నారు పాపం. ఓ రోజు ఒక జిల్లా పేరు వస్తుంది, ఇంకో జిల్లా పేరు వస్తుంది, ఒక హైదరాబాద్ వాళ్ళ పేర్లు వస్తుంది. ఫస్ట్ చేసుకోని అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధపడుతున్నారు. ధన్యవాదాలు. మీ అందరూ కూడా ధన్యవాదాలు. ధరణి తీసుకొచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్ద